Welcome to the PVR Institute, Produttur, ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఎగ్జామ్ చాలా తక్కువ సమయం ఉంది. మరి వీటి కోసం చాలా వరకు యూట్యూబ్లో సెట్ చేసేవాళ్ళు షీట్ కోడ్స్ ఏమైనా ఉన్నాయా, చీప్ ట్రిక్స్ ఏమైనా ఉన్నాయా, షార్ట్ కట్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేస్తుంటారు. చాలా వరకు వీడియోస్ వస్తుంటాయి. అందులో అన్ని ఏలు, అన్ని బిలు, అన్ని సీలు, అన్ని నీళ్ళు పెట్టడం వల్ల మీరు క్వాలిఫై అవుతారు. జస్ట్ క్వాలిఫై అవుతారు కానీ మంచి స్కోర్ సాధించడానికి వీలవ్వదు. ఇక్కడ ఈ క్లాస్లో మీకు ఇప్పటి నుంచి మీకు తీసుకొచ్చే ఈ క్లాస్లో మీకు మంచి స్కోర్ సాధించే దిశగా మ్యాథమెటిక్స్లో 80 అవుట్ ఆఫ్ 80 కనీసం 60 మార్క్స్ తెచ్చుకునే విధంగా కొన్ని చీట్ కోడ్స్, అదేవిధంగా క్వశ్చన్ మ్యాథమెటిక్స్లో 1A కానీ 1B కానీ 2A కానీ 2B కానీ ఏ క్వశ్చన్ అయినా ఏ ప్రాబ్లం అయినా చూస్తానే విత్ ఇన్ సెకండ్లో ఆన్సర్ చేసే విధంగా వితౌట్ సాల్వింగ్తో కొన్ని షార్ట్ కట్స్, అదేవిధంగా కొన్ని ట్రిక్స్ మ్యాక్సిమం స్కోర్ తెచ్చుకోవడానికి. మనకు సిఎస్సి బ్రాంచ్ కానీ ఈసీ బ్రాంచ్ కానీ రావాలంటే మనకు మ్యాక్సిమం స్కోరు మినిమం ర్యాంక్ రావాల్సి ఉంటుంది. కనీసం అంటే యూనివర్సిటీలో కానీ లేదంటే మీరు అనుకున్న కాలేజీలో రావాలంటే 10,000 లోపు ర్యాంక్ రావాల్సి ఉంటుంది. కనీసం ఆ స్కోరు ఇక్కడ ఉన్నటువంటి ఒక 10 రోజుల టైం, ఇక్కడ ఉన్నటువంటి చాలా తక్కువ సమయం ఏదైనా కానీ చూసుకోవడం కోసం ఇలాంటి మీకు క్వశ్చన్స్ అనేది మీకు రెడీ చేసి ఇవ్వడం జరుగుతుంది. మీకు మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్లో మీరు చెక్ చేసుకున్నట్టయితే 1A 1B 2A 2B నుంచి మ్యాథమెటిక్స్ నుంచి టోటల్ 250 క్వశ్చన్స్ను సెలెక్ట్ చేసి 250 క్వశ్చన్స్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసి ఈ 250 క్వశ్చన్స్ నుంచి మ్యాక్సిమం స్కోర్ అంటే మ్యాక్సిమం డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ బిట్స్ కనీసం 60+ స్కోర్ సాధించే దిశగా ఓన్లీ మ్యాథ్స్ నుంచి 250 క్వశ్చన్స్ మనకు ప్రిపేర్ కావడానికి పట్టేటువంటి టైము కనీసం అంటే 2 hours ఆర్ 3 hours టైం పడుతుంది. ఈ 250 క్వశ్చన్స్కు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ షార్ట్ కట్స్ వివరిస్తూ వీటికి ఎలా సాల్వ్ చేయాలనే షీట్ కోడ్స్ అనేది రూపొందిస్తూ ఈ కోర్స్ అనేది మీకు రూపొందించడం జరిగింది. మినిమం 60+ స్కోర్ అనేది సాధించే దిశగా ఈ కోర్సు రూపొందించడం జరిగింది. సో ఈ కోర్సు 1A 1B 2A 2B నుంచి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఎవరీ ఇయర్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనే ఉద్దేశంతో మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 షిఫ్ట్ ఆ విధంగా మీకు డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు చెప్పబోయే ఒక 250 క్వశ్చన్స్ నుంచి కంపల్సరీ మీకు అయితే టచ్ అవుతాయి అనమాట. సో ఈ టాపిక్స్ అనేది మిస్ కాకుండా మీకు ఈ కోర్సు రూపొందించడం జరిగింది. ఎవరైతే ఇంతవరకు కోచింగ్ తీసుకున్న వాళ్ళు కానీ కోచింగ్ తీసుకోని వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకొని మ్యాక్సిమం స్కోర్ సాధించి మంచి ర్యాంక్తో మీకు నచ్చినటువంటి కాలేజీలో మీకు నచ్చినటువంటి బ్రాంచ్లో జాయిన్ అవ్వడం కోసం రూపొందించినటువంటి కోర్స్ అనమాట. సో ఇక్కడ దీని యొక్క కాస్ట్ వచ్చేసి మీకు చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి మీరు ఆల్రెడీ కోచింగ్లో కూడా జాయిన్ అయి ఉంటారు. 5,000 10,000 15,000 కూడా అమౌంట్ కట్టేసి ఉంటారు. సో ఇప్పుడు చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి ఇవి మీకు ఈ క్వశ్చన్స్ అనే వీడియో రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మీరు నోట్స్ కూడా రాసుకోవచ్చు. ఈ 250 క్వశ్చన్స్ గాను కేవలం 250 రూపీస్కే ఈ కోర్స్ అందించడం జరుగుతుంది. కేవలం 250 రూపీస్కే మీకు ఈ కోర్స్ అందించడం జరుగుతుంది. జస్ట్ ఒక జియో రీఛార్జ్ మొబైల్ లాగా అనమాట అంతే. సో మీకు చాలా తక్కువ ఫీజుతో మీకు ఈ కోర్సు రూపొందించడం జరిగింది. మరి ఈ షార్ట్ కట్స్ అనేది ఎలా ఉంటాయి, ఆ క్వశ్చన్స్ ఎంత టఫ్గా ఇచ్చినా చాలా తక్కువ సమయంలో ఎలా సాల్వ్ చేయాల్సి ఉంటుంది అన్నీ మీకు ఈ కోర్సులో ఉంటాయి. మరి ఇలాంటి క్వశ్చన్స్ను కొన్నిటిని మీకు రూపొందించడం జరిగింది, ఇట్లా మీకు ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ ఇక్కడ ఈ వీడియోలో ఈ క్లాస్లో మీకు 5 క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. ఇలాగనే ఈ 250 క్వశ్చన్స్ టఫ్గా ఉండే క్వశ్చన్స్ సైతం మీకు రూపొందించడం జరుగుతుంది. బట్ ఇప్పుడు చీట్ కోడ్స్ అనేది ఏ విధంగా ఉంటాయి, షార్ట్ ట్రిక్స్ అనేది ఏ విధంగా ఉంటాయి చెప్పుకున్నాం. గత
15-20 సంవత్సరాల నుంచి క్వశ్చన్ పేపర్స్ నువ్వు పరిశీలించిన తర్వాత అందులో ఉండే క్వశ్చన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా క్వశ్చన్స్ ఇస్తుంది ఈఏపీసెట్కి సంబంధించి ఈ మధ్య ఇంకా కొంచెం ఎక్కువ కష్టంలో అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఎలాంటి క్వశ్చన్ అయినా మనం సాల్వ్ చేసే విధంగా చూసుకోవచ్చు. ఇక్కడైతే మీకు కొన్ని సింపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి ఓన్లీ, తర్వాత మీకు మీడియం అండ్ టఫ్ క్వశ్చన్స్ అయితే ఇందులో అయితే ఉంటాయి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. సో ఫస్ట్ వన్, ఇఫ్ tan 20 degrees ఈక్వల్ టు P అని ఇచ్చాడు, దెన్ tan 160 degrees మైనస్ tan 110 బై 1 ప్లస్ tan 160 degrees tan 110 degrees ఈక్వల్ టు అని అడిగాడు అనమాట. దీనికి సంబంధించి మనం సాల్వ్ చేయాల్సిన అవసరమే లేకుండా, మీరు గుర్తుపెట్టుకోండి, ట్యాన్లో వచ్చిందంటే tan 20 ఈక్వల్ టు P వచ్చిందంటే ఈ విధంగా ఆప్షన్స్ వచ్చినట్టయితే ఇక్కడ మీరు గమనించండి 1 మైనస్ P స్క్వేర్ బై 2P, ట్యాన్కి 1 మైనస్ P స్క్వేర్ బై 2P వస్తుంది, ట్యాన్కి 1 మైనస్ P స్క్వేర్ బై 2P. సో ఇక్కడ 1 మైనస్ P స్క్వేర్ అనేది ఏదైతే ఆన్సర్ ఉంటుందో దాన్ని ఆన్సర్ చేయొచ్చు. ఇదంతా మీరు సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 180 మైనస్ సాల్వ్ చేయాలంటే tan 180 మైనస్ 20 degrees. సో tan 180కి వాల్యూ తీసుకోవాలి, tan 20కి P అని తీసుకుంటాం. ఇక్కడ వచ్చేసి tan 90 ప్లస్ 20 degrees. సో ఇక్కడ tan 90కి వాల్యూ తీసుకోవాలి, అలా tan 20కి P అని తీసుకుంటాం. సో ఆ విధంగా 160కి 10కి తీసుకొని సాల్వ్ చేశాక మనకి దాదాపు 30 seconds నుంచి లేదా 1 minute అయినా టైం పడవచ్చు. 30 seconds to 1 minute టైం ఫాస్ట్గా సాల్వ్ చేసుకుని ఎంత ఫాస్ట్గా చెప్పుకున్నా కానీ. బట్ ఇలాంటి క్వశ్చన్ వస్తే కనుక డైరెక్ట్ 1 మైనస్ P స్క్వేర్ బై 2P. సో ఒకవేళ ట్యాన్లో కాకుండా మీకు cot 20 degrees ఈక్వల్ టు P అని ఇచ్చాడు అనుకున్నాం. cot 20 degrees ఈక్వల్ టు P అని ఇచ్చాడు అనుకోండి. ఇక్కడ ఏదైనా వాడి cot 20 degrees P అని ఇచ్చారంటే ఇక్కడ ఏదైతే ట్యాన్కు 1 మైనస్ P స్క్వేర్ బై 2P ఉందో దీన్ని రివర్స్ చేసింది అంతే, రెసిప్రోకల్ కదా ట్యాన్కు. సో ఇక్కడ P స్క్వేర్ మైనస్ 1 బై 2P. సో P స్క్వేర్ మైనస్ 1 బై 2P. ఇక్కడ 20 degrees ఇచ్చాడంటే ఇక్కడ దాదాపు మీకు 180కి 20 అటు సైడ్ కానీ 20 ఇటు సైడ్ కానీ, 90 20 అటు సైడ్ కానీ 20 ఇటు సైడ్ కానీ ఇస్తాడనమాట. సో ఇదంతా ఏం సాల్వ్ చేయకుండా డైరెక్ట్ cot 20 అయితే P స్క్వేర్ మైనస్ 1 బై 2P, tan 20 అంటే tan 20 అంటే 1 మైనస్ P స్క్వేర్ బై 2P అనమాట. మరి sin 20 degrees ఇచ్చినప్పుడు, cosecant 20 degrees ఇచ్చినప్పుడు, secant 20 degrees ఇచ్చినప్పుడు, సో cos 20 degrees ఈక్వల్ P అని ఇచ్చినప్పుడు సొల్యూషన్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి, ఆన్సర్ ఏ విధంగా ఉంటుంది, డైరెక్ట్ క్వశ్చన్స్ అనేది ఇందులో మీకు ఇవ్వడం కూడా జరిగింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ 7 sin square theta ప్లస్ 3 cos square theta అని ఇచ్చినాడు. దీంతో మ్యాక్సిమం వాల్యూ తీసుకోవాలంటే ఇది ఏ sin square theta ప్లస్ B cos square theta ఫామ్లో ఉంది. ఇందులో మ్యాక్సిమం వాల్యూ తీసుకోవాలంటే ఇది ఏ sin square theta ప్లస్ B cos square theta ఫామ్లో ఉంది. ఇందులో A, Bలో ఏదైతే మ్యాక్సిమం వాల్యూ అవుతుందో ఈ రెండింటిలో అదే మ్యాక్సిమం ఆన్సర్ వస్తుంది. సో ఇందులో వచ్చేసి ఇది A, ఇది B, ఈ రెండింటిలో మ్యాక్సిమం వాల్యూ ఏది ఉంటుందంటే 7 కాబట్టి సో 7 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ x ప్లస్ 1/x ఈక్వల్ టు 2 అని ఇచ్చాడు, ద ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ సైన్ ఇన్వర్స్ x అని ఇచ్చాడు. ప్రిన్సిపల్ వాల్యూ ఇక్కడ x ప్లస్ 1/x ఈ రెండింటిని మనం సమ్ చేసి ఉంటే 2 వచ్చింది. 2 రావాలంటే ఏమవ్వాలి, ఇక్కడ 2 ప్లస్ 0 అని ఉండాలి, లేదంటే 1 ప్లస్ 1 అని ఉండాలి. 2 ప్లస్ 0 ఇక్కడ x ప్లస్లో ఏదైతే నెంబర్ తీసుకుంటామో అదే నెంబర్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో x ఉన్నాయి కాబట్టి x ప్లస్ x కాబట్టి సో 1 ప్లస్ 1/1 ఈక్వల్ 2 అవుతుంది. సో x ప్లస్లో నువ్వు 1 అనేది తీసుకుంటే నీకు 2 అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ కూడా x ప్లస్లో సైన్ ఇన్వర్స్ 1. సో సైన్ టేబుల్లో 1 ఎప్పుడు వస్తుంది, సైన్ టేబుల్లో సైన్ 90 degrees, సైన్ 90 వాల్యూ అంటే 5/2. సో ఈ విధంగా సింపుల్గా మనం చూస్తూనే ఆన్సర్ చేసుకోవచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా అడుగుతూ ఉన్నారు కనీసం ఏదో ఒక షిఫ్ట్లో కానీ. √2 ప్లస్ √2 ప్లస్ √2 ప్లస్ √2 ప్లస్ √2 అండ్ సో ఆన్. ఇక్కడ వచ్చేసి మనం గమనించినట్టయితే ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. ఈ కాస్కి దానికి సంబంధం ఏమి అనుకోవద్దండి. దీనికి ఇచ్చినటువంటి ఒకే ఒక ఫార్ములా 2 cos π/2 power of n plus 1, వేర్ n is the
వేర్ ఎన్ ఇస్ ద నెంబర్ ఆఫ్ రూట్స్ ఎన్ని ఉంటాయి అని తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ ఏం తీసుకుంటాం 2 cos π బై 2 పవర్ ఆఫ్ ఎన్ అంటే ఎన్ని ఉన్నాయి రూట్స్ 1 2 3 4 5 5 ప్లస్ 1. సో π బై 2 పవర్ ఆఫ్ 5 ప్లస్ 1 ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ 6 అవుతుంది. 2 పవర్ ఆఫ్ 6 మీన్స్ π బై 64. సో 2 cos π బై 64 అని సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ద వాల్యూ ఆఫ్ sin square 46 ప్లస్ sin square 14 ప్లస్ sin square 46 ఇంటూ sin square 16. ఈ వాల్యూస్ మనం ఎటువంటి సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ sin square a ప్లస్ sin square b ఇఫ్ a ప్లస్ b వాల్యూస్ ఏదైతే డిగ్రీస్లో చూడండి 46 ప్లస్ 14 46 ప్లస్ 4 సారీ ఇక్కడ 46 ప్లస్ 14 అంతా 60 అవుతుంది. సో a ప్లస్ b ఈక్వల్ టు ఇక్కడ మనం గమనించాలంటే 60 డిగ్రీస్ అయితే a ప్లస్ b ఈక్వల్ టు 60 డిగ్రీస్ అయితే కనుక ఇక్కడ sin స్క్వేర్ a ప్లస్ sin స్క్వేర్ b ప్లస్ sin a sin b వాల్యూ ఎంత వస్తుందంటే డైరెక్ట్ 3/4. డైరెక్ట్ క్వశ్చన్స్ ఇలాంటివి వచ్చాయంటే ఆప్షన్స్లో మనకు 3/4 ఉందంటే లేట్ చేయకుండా 3/4 ఆన్సర్ చేయొచ్చు. కొన్నింటికి 3/2 ఉంటుంది. అవి ఏంటో కూడా మనము ఇందులో డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ మీకు 1Aకి సంబంధించి కానీ 1B సంబంధించిన ఆల్ సిలబస్ కానీ 2A కానీ 2B కానీ మీకు ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, ఏ టాపిక్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్లు వస్తున్నాయి, ఇండైరెక్ట్ క్వశ్చన్లు వస్తున్నాయి, ప్రతి ఒక్కటి మీకు 250 క్వశ్చన్స్లో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ అవే క్వశ్చన్స్ని మీరు ఏ విధంగా ఆన్సర్ చేయాలి, వాటి చీట్ కోడ్స్ ఏమున్నాయి, మ్యాక్సిమం స్కోరు కనీసం మ్యాథ్స్లో 80 మార్క్స్ నుంచి కనీసం 60 మార్కులు సాధించే దిశగా చీట్ కోడ్స్ ఏమున్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా అందరూ చెప్పే విధంగా కాకుండా 160 మార్క్స్ గాను 100+ స్కోర్ సాధించడం కోసం యూజ్ చేసినటువంటి చీట్ కోడ్స్ అన్నీ ఇక్కడ ఇచ్చినటువంటి కోర్సులో కేవలం 250 రూపీస్లోనే ఉంటుంది అనమాట. కొన్ని ఇక్కడ మీకు చీట్ కోడ్స్ అంటే అన్ని ఏలు అన్ని బీలు అట్లాంటి సీలు పెట్టని చెప్పను, ఎందుకంటే ఇందులో 40 60 వస్తాయి. క్వశ్చన్ చూస్తేనే ఆన్సర్ చేయాలి. ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఇప్పుడు చూసినామంటే ఏదైనా కానీ మ్యాక్సిమం వాల్యూ ఇచ్చామంటే ఇందులో తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ క్వశ్చన్ వచ్చాడంటే ఇదే ఆన్సరు, వేరే తీసుకోబట్టదు. సో ఇక్కడ సైన్స్ స్క్వేర్ ఇచ్చాడంటే 3/4 తీసుకోవాలి. మరి tan స్క్వేర్ తీసుకుంటే ఏమొస్తుంది 3/2 వస్తుందా, 3/4 వస్తుందా, ఇంకా ఏదైనా వాల్యూ వస్తుందా, 3/2 ఏ దానికి వస్తుంది. ఇట్లాంటివన్నీ డైరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ చూసే విధంగా మీకు రూపించడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ కోర్సు చాలా తక్కువ ప్రైస్లో ఇవ్వడం జరిగింది. మీరు 1 డేలో ఆ ప్రిపరేషన్ కూడా మీరు కొనసాగించవచ్చు. 1 డేలో మీరు ఒకసారి అంతా చూసుకున్నారంటే ఇంకొకసారి ఒక 10 మినిట్స్లో 15 మినిట్స్లో రివైజ్ చేసుకున్నారంటే ఎగ్జామ్లో బ్రహ్మాండంగా కూడా మీరు రాసేదానికి కూడా అవసరం అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని క్లాసెస్ అనేది కొన్నిటి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఈ పూర్తి క్లాసెస్ ఈ ఫుల్ కోర్స్ అనేది మీకు PVR ఇన్స్టిట్యూట్ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, లేదంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేసి యూజ్ అవుతుంది. ఓకే.